మన ప్రపంచంలో అరుదైనటువంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 40 కోట్ల పైమాటే. అంటే రేర్ డిసీజెస్ వచ్చిన వాళ్ళనమాట. సో, వీళ్ళ కోసం ఒక డేని కేటాయించడం జరిగింది. అది కూడా ఫిబ్రవరి చివరి రోజు. అంటే జనరల్‌గా ఫిబ్రవరి 28, అదే లీప్ ఇయర్‌లో అయితే గనక ఫిబ్రవరి 29వ తేదీని దాన్నే రేర్ డిసీజెస్ డే అని కూడా పిలుస్తూ ఉంటాము. సో, రేర్ డిసీజెస్ అంటే ఏంటి? చాలా రేర్‌గా వస్తాయి అని కాదు. దీన్ని డయాగ్నోస్ చేయటం, ట్రీట్‌మెంట్ చేయటం అన్నటువంటిది వీటికి చాలా రేర్‌గా జరుగుతుంది. ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ యొక్క రేర్ డిసీజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మోస్ట్‌లీ ఇది జెనెటిక్ అన్నమాట. సో, ఇక్కడేమవుతోంది వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి కేర్, అలాగే సరైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్‌మెంట్ ఇలాంటివన్నీ అందట్లేదు. మన భారతదేశం అయితే నేషనల్ పాలిసీ ఫర్ రేర్ డిసీజెస్ అనేసి 2021లో తీసుకొచ్చింది. సో, దీని ద్వారా మనం చూసుకుంటే ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నటువంటిది అందిస్తోంది. అంతవరకు బానే ఉంది. కానీ ఈ రేర్ డిసీజెస్‌కి సంబంధించి అవేర్‌నెస్ జనరేషన్ అన్నటువంటిది సరిగ్గా లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ ఫెసిలిటీస్, వాక్సిన్స్, ట్రీట్మెంట్స్ ఇలాంటివన్నీ సరిగ్గా అందుబాటులో ఉన్నటువంటివి లేవనమాట. సో, ఈ రేర్ డిసీజెస్ డే సందర్భంగా మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఈ యొక్క రేర్ డిసీజెస్‌కి సంబంధించి పేషెంట్స్‌కి కేర్ తీసుకోవటం, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అందించటం, ట్రీట్మెంట్ అన్నటువంటిది అవైలబుల్‌గా ఉండేలాగా చూసుకోవటం, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అన్నటువంటిది చేపట్టటం ఇవన్నీ కూడా తప్పనిసరి.